కొంచెం గట్టిగా చెప్పండి. వ్యక్తిగత ప్రార్థన అంటే నువ్వు నీ దేవుడు అంతే. యూ అండ్ యువర్ గాడ్. మీ ఇద్దరు నువ్వు దేవుడితో గడిపే సమయం, అది రోజులో ఎంత సమయమైనా పర్వాలేదు. ఐ డోంట్ మైండ్ how many minutes you spend with God, but try to spend your time with God every day. నీ గదిలో దేవుడు సన్నిధిలో మోకాడేసి నువ్వు నీ దేవుడు వ్యక్తిగత ప్రార్థన దేవుడితో చేయి. రెండవది కుటుంబ ప్రార్థన. అందరూ చెప్పండి, కుటుంబ ప్రార్థన చెయ్యమంటే ఎంతమంది ఎత్తారు నాకైతే తెలియదు, కానీ చాలా కుటుంబాలు ఈ రోజున కుటుంబ ప్రార్థన లేనందువల్లనే అపవాది సింహాసనం వేసుకుని కూర్చున్నాడు కుటుంబాల్లో. భర్త చెప్పే మాట భార్యకి అర్థం అవుతుందో, భార్య చెప్పే మాట భర్తకి అర్థం. చిన్న సైజు బావిలి గోపురాల్లాగా ఉన్నాయి ఈ రోజున కుటుంబాలు. ఎందుకు అంటే ఒకరి మాట ఒకరు అర్థం కావట్లా. కారణం అక్కడ ప్రార్థన లేదు. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నడిపింపు ఉంటుంది. అక్కడ ప్రశాంతత ఉంటుంది. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నేను ఈ మాట అనగానే కొంతమంది స్త్రీలు నా వైపు చూసి ఓ ప్రశ్న అడుగుదామో వద్దామన్నట్టుగా చూస్తున్నాను. నేనే చెప్పేస్తాను ఆ ప్రశ్న. నేను ఉంటాను కానీ ఎవరు రారండి వెస్లీ గారు మా ఇంట్లో, అదే కదా, ఎవరు రారండి, నేను ఒక్కదాన్నే. నువ్వు ఒక్కదాన్నే స్టార్ట్ చేయ పర్లా. రేపు పొద్దున్న మీ ఆయన గారు వస్తారు, ఆ తర్వాత మీ పిల్లలు వస్తారు, అలా కుటుంబం సమకూడుతుంది. కంగారు పడద్దు. కుటుంబ ప్రార్థన చాలా చాలా అవసరం. మా నాన్నగారు మాకు నేర్పించిన గొప్ప పాఠాల్లో ఒకటి కుటుంబ ప్రార్థన. ఎంత బిజీగా ఉన్నా మా నాన్నగారు మాతో టైం స్పెండ్ చేశారు. ఆ సాయంకాలం వేళ మాతో కలిసి ప్రార్థన. మా నాన్నగారు ప్రార్థన చేస్తుంటే మోకాళ్ళని మేము కూడా మా నాన్నగారు చుట్టూ చేరి ప్రార్థన చేశాం. మా నాన్నగారు బైబిల్ వాక్యాలు రాసుకుంటూ ఉంటే మేము కూడా పుస్తకాలు పెట్టి రాసుకునేవాడు. కుటుంబ ప్రార్థన. ఇప్పుడు నాకు 3 కుమార్తెలు కదా, తెలుసు కదా మీకు, నేను ప్రశ్నిస్తాను. ఆ ముగ్గురిని కూడా నేను వాళ్ళ ఎప్పుడైనా మీటింగ్స్లో బిజీగా ఉంటే లేదా వేరే దేశాల్లో నేను బిజీగా ఉంటే మా నాన్నగారే శ్రద్ధ తీసుకుని ఆ ముగ్గురిని ప్రార్థనలో కూర్చోబెడతారు రోజు. కుటుంబ ప్రార్థన. వాళ్ళకి ఎన్ని అనుభవాలంటే వారి తాతయ్య గారితో వారి నాన్నమ్మతో, డాడీ తాతయ్య ఇలా చెప్పారు డాడీ రోజు, నాని ఇలా చెప్పింది డాడీ అని నేను వెళ్ళిన తర్వాత అవన్నీ మళ్ళీ నాకు మోసుకొని వస్తారు. అవన్నీ ఐ చెరిష్ దోస్ మూమెంట్స్. ఇన్ వై కుటుంబంలో కుటుంబ ప్రార్థన యొక్క ప్రభావం ఉంటుంది. పిల్లలు దేవుని మార్గంలో కొనసాగుతారు. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మూడవది, మొదటిది ఏమని చెప్పాను, వ్యక్తిగత ప్రార్థన. రెండవది, మూడవది సంఘ ప్రార్థన. ఇప్పుడు ఏముండాలా, సంఘ ప్రార్థన. సంఘంతో నేను ఎందుకు ప్రార్థన చేయడం అండి అని అనుకోవద్దు. దైవ విషయంలో ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడు, ఉపవాస పండుగలు పెట్టినప్పుడు, లేదా ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు సంఘంతో కలిసి కూడా మనం ఏం చేయాలా, వ్యక్తిగత ప్రార్థన చేయడం ద్వారా వచ్చే దీవెనలు వ్యక్తిగతంగా ఉంటాయి. కుటుంబ ప్రార్థన చేయడం ద్వారా వచ్చే దీవెనలు కుటుంబం మీద నిలుస్తాయి. సంఘ ప్రార్థన చేయడం ద్వారా వచ్చే దీవెనలు అద్భుతంగా ఉంటాయి. దేవుడు ఏ ప్రార్థన తగ్గ ఆ జవాబులు ప్రభు అనుగ్రహిస్తున్నప్పుడు నీ హృదయం ప్రభులో ప్రవశిస్తూ ఉంటుంది. అందుకంటే ఏది నిర్లక్ష్యం చేసినా ప్రార్థన మాత్రం మనం ఏం చేయకూడదు. కడవరి దినాల్లో మన మోకాళ్ళు ఎంత బలంగా దేవుని సన్నిధిలో మనం ఉంచుతూ ఉంటామో అంత బలంగా దేవుడిలో మనం నిలబడతాం. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చివరికి ఒక మాట చెబుతాను. బిల్లిగిరి గారు ఎవరు అడిగారట, అయ్యా నీ పరిచర్యలో ఎంత